ఎవరున్నారయ్యా నీకు తప్పనలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. గుడ్డివారినయ్యా నా కన్నులు తెరువవా, మూగవారినయ్యా నా స్వరము నీయవా. గుడ్డివారినయ్యా నా కన్నులు తెరువవా, మూగవారినయ్యా నా స్వరము నీయవా. గుడ్డివారినయ్యా నా తోడు నడువవా, గుడ్డివారినయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. లోకమంతా చూసి నన్ను ఏడిపించిన, గాలితో నన్ను చేరదీసిన. లోకమంతా చూచి నన్ను ఏడిపించిన, గాలితో నన్ను చేరదీసిన. ఒంటరినయ్యా నా తోడు నడువవా, ఒంటరినయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా. తల్లి తండ్రి నీవై నన్ను లాలించవా, తల్లి తండ్రి నీవై నన్ను లాలించవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా,
నీకు తపనలు ఎవరికి చోటి లేదయ్యా. నీవు తపన ఈ లోకంలో ఎవరున్నారయ్యా. నీకు తపనలు ఎవరికి చోటి లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. హల్లెలూయా. సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా. మహిమాత్మతో నన్ను నింపితివా. సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా. మహిమాత్మతో నన్ను నింపితివా. అతి సుందరుడా నా స్తుతి సదయుడా కోటి సూర్యకాంతులైన నీతో సమమగునా. అతి సుందరుడా నా స్తుతి సదయుడా కోటి సూర్యకాంతులైన నీతో సమమగునా. ఎనలేని ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్ను నే మహిమపరతును. ఎనలేని ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్ను నే మహిమపరతును. సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా. మహిమాత్మతో నన్ను
ఎవరినైనా నీతో పోల్చగలనా? సర్వ జగత్ రక్షకుడా, లోక రాజ్య పాలక, భూరాజులెవరినైనా నీతో పోల్చగలనా? బలమైన నీ రాజ్య స్థాపనకై నిలిచి నిరీక్షణతోనే సాగిపోదును. బలమైన నీ రాజ్య స్థాపనకై నిలిచి నిరీక్షణతోనే సాగిపోదును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవించ. మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవించ. మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం తండ్రి. దాసు నిలబెట్టుకుని మనకి మహిమకరంగా సంఘములకు ఆశీర్వాదకరంగా జరిగించారు. అందువల్ల నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయనా, ఇంకా ఈ ప్రార్థన కూడిక అంతం వరకు కూడా అయ్యా నాయన మీరే కార్యములు జరిగించమని తండ్రి. ఈ ధనాన్ని ఎంతమంది అయితే లేకపోయారో ప్రభావ వారందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. మందిరాన్ని ఎవరు కూడా నిర్లక్ష్యపరచకుండా క్రమంగా నీ మందిరానికి రావటకు కార్యములు జరిగించండి అయ్యా. మేమైతే బహుభాగ్యంలో ఎందుకు పనికిరాని వారు అయ్యా, ఎట్టి యోగ్యత లేని వారు అయ్యా. మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని ఇటువంటి తరుణాన్ని బట్టి వందనాలయ్యా. ఇంకా ఈ కట్టడలోనికి ఎంతమంది అయితే రాలేని స్థితిలో ఉన్నారో వారిని కూడా మరొక సమయానికి నడిపించి నామాన్ని బయట తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. అనంతరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 8వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం కలది. శత్రువులను తీర్చుకుని వారిని నాటివేయుటకై నీ విరోధను బట్టి వారిలో ఎక్కయు చంటి పిల్లల ఎక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు. దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వాడిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో
ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటిని వారి పాదముల క్రింద ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం కలది. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించాక మనందరం కూర్చుందాం. మరి సాక్ష్యముల సమయం కనుక మరి మన మధ్యలో ఉన్న గోపాలు వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటాడు. రెండవదిగా మార్గం వచ్చి సాక్ష్యాన్ని పంచుకుంటాడు. అదేవిధంగా దేవుని నామానికి స్తోత్రాలు. మీకు అవకాశం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి సంఘస్థులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి నా సాక్ష్యం ఏంటంటే, మరి కొన్ని రోజులుగా నేను పనికి ఒక రోజు ఉంటే 2-3 రోజులు ఉంటుంది, ఇంటికాడే ఉంటున్నాను. మరి ఏంటి ప్రభు, మరి ఇంట్లో మా అమ్మేమో డాక్టర్ గ్రూపు అవి మొత్తం అన్ని చెప్తుంది. నాకేమో ఇక ఇసుకొస్తుంది, చిరాకు వచ్చేస్తుంది బాగా. మరి ఏంటి ప్రభు, మరి ఏం చేయాలి అన్నప్పుడు ఇక ఆ మేస్త్రీలకి ఫోన్ చేశాను. పొద్దున్నే ఫోన్ చేస్తే ఉండలేదయ్యా, పని ఎవరికీ ఉండలేదు అని. ఇంకోళ్ళు చేసిన అలా 4-5 చేసినా ఎవరికి చేసినా సరే పని ఉండలేదు, ఏముంటలేదు అంటున్నాను. సర్లే అని నేను దేవుడి మీద మొదలుపెట్టుకున్నప్పుడు మరి ఇక ఏకుజామున 3 గంటలకి మొన్న శుక్రవారం ఇక్కడికి వచ్చి మరి అమ్మగారు మేము వీళ్ళందరం కలిసి ప్రార్థించుకున్నాం. మళ్ళీ ఉదయం 3ంటికే లేచి నేను మొదలుపెట్టుకున్నా దేవుడి సన్నిధిలో. మరి నేను ఇంటికి వెళ్ళి పడుకున్నా. 4ంటికి పడుకొని ఇక 6:30కి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినప్పుడు ఆ మేస్త్రి నాకు ఫోన్ చేశాడు పని ఉందని. హల్లెలూయా. మరి ఈ పనులు ఇవి మరి నేనైతే ఒకటే కోరుకున్నాను, మరి దేవుడి మరి సన్నిధిలో మరి ఆదివారం మరి ఉదయం పట్టాలు వేయాలి ప్రభు. మరి ఏదేమైనా జాబ్ ఇవ్వాలి అనుకుంటే అది రిలీజ్ చేయాలి ప్రభు. మరి నువ్వే ప్రభు చూపించండి అయ్యా. మరి జాబ్ అయినా సరే ఏదైనా సరే ఒక ఆదివారానికి మరి శనివారానికి ఈ పరీక్షలకు అడ్డుపండగా లేకుండా అలాంటి జాబ్ నాకు అనుగ్రహించుకోవాలి. లేదంటే ఈ పనులు అయినా ప్రభు ఎప్పుడు ఇచ్చినా సరే నేను కష్టపడి చేసుకుంటాను ప్రభు అన్నప్పుడు మరి దేవుని కృప బట్టి మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోమని. అలాగే అయినప్పుడు మరి మా అమ్మ కూడా మొన్న జ్వరం వచ్చి బాగా ఇబ్బంది పడింది. మరి దేవుని కృపను బట్టి మరి ఆ జ్వరం కూడా తగ్గించాడు. మరి మా అమ్మకు ఉన్నట్టు మరి పడిపోతుంది, తూలిపోతుంది. మరి ఆ షుగర్ ఒకసారి డౌన్ అవుతుందో ఏంటో. మరి మా అమ్మ గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని. అలాగే నేను మరి మా వైఫ్ రాణి కూడా మరి 9వ నెల మరి వచ్చే నెల 19వ తారీఖు డేట్ ఇచ్చారు. మరి మీ అనుదినంలో ప్రార్థన సహాయం కోరుతున్నాను. మరి ఆ బిడ్డ క్షేమంగా డెలివరీ అవ్వదు, మరి ప్రసవం అవ్వదు, ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి సుఖంగా ప్రసవించగలుగుతూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన ప్రార్థన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నా సాక్ష్యం ఏంటంటే 1 hour చెప్పాలనుకున్నా, ఇది చెప్పలేదుగా. దేవుడు నన్ను క్షమించాలి. మరి నాకు బాగా వాంతులు యోచనాలు మరి బాగా అసలు 10 రోజులు నేర్చం పైకి వెళ్తుంటే కళ్ళు తిరిగిపోతుంది. మరి నేను అయ్యగారు అమ్మగారికి మరి అయ్యా మన దగ్గరికి ఉన్నప్పుడు మరి అమ్మగారు అయ్యగారు మరి సంఘం నా కోసం ఎంతో ప్రార్థన చేశాడు. మరి ఉపవాసాల ప్రార్థన మొన్న అమ్మగారు మరి అయ్యగారు నా కోసం ఎంతో ప్రార్థన చేశారు. మరి నేను చాలా నేర్చం పైకి ఎదుగుతుంటే బీపీ డౌన్ అవుతుంది. మరి ఎందుకు నాయన మరి ఇలా ఉంటుందని నేను ప్రార్థించినాను. మరి అయ్యగారు అమ్మగారు నా కోసం, అమ్మగారు కూడా ఎంతో ప్రార్థన చేశారు. మరి సంఘం అంతా అందరూ నా కోసం చేశారు.
మరి అవుతేనప్పుడు మరి అన్నం 20 రోజులు అసలు అన్నం మీద అన్నం తింటుంటే వార్త వచ్చినట్టు అన్నం తిరుగుతాడు. మరి చూసి అక్కడే ఉంటాను. సాయంత్రం లాగా వార్త వచ్చినట్టు మరి మొన్న అయ్యగారితో నేను ఆదివారం రోజు ప్రార్థన చేసుకొని మరి భోజనం చేశాను చర్చిలో. మరి అప్పటి నుంచి కొంచెం అన్నం తిన్నాను, నేను బాగానే ఉంది. మరి నా కోసం త్రివేణి కోసం మీ అనుకైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మరి సంసారం దేవుని దేవుడు సూత్రాలు అమ్మగారికి గారి పొంగడానికి వీళ్ళందరూ నా సాక్ష్యం ఏంటంటే మరి నా గురించి నా భక్తి గురించి మీరు అందరూ ప్రార్థన చేస్తారు. అందుని బట్టి ఇంకా వందనాలు చెప్తున్నాను. మరి నేను ఏమైందంటే చెప్పిన సపటకాయలు ఉన్నాయి, అవి కోతులను బొట్టలు తినే అతని కొయ్యాలని అని అంటున్నాడు. సరే అంటున్నాడే కానీ నేను పట్టించుకొని అనుకుని కూరుకుంటున్నాను. నేనేం చేశానంటే చెట్లోకి వెళ్ళాను. ఈ లోపల మరి వర్షం గురించి కొద్దిగా కింద పాములు పెట్టుంది, ఈ నిచ్చినాము తడిసి ఉంది కదా. ఏం చేశాడు మరి పాఠం పెట్టినప్పుడు నాపరాయి ఉందా, నాపరాయి మీద ఈ మంచి బిందెలు పెట్టుకున్నాడుగా, నాపరాయి ఉంది, బల్ల ఉంది, మరి మధ్యలో రోలు ఉంది. ఆ సపోటా చెట్టుకిలో ఈ ఇంటికి అసలు సంబంధం లేదు, కింద ఉన్నా కానీ అది అందుద్ది, ఆ కొమ్మ అందుద్ది, కాయలున్నా లేకపోయినా చూసుకుంటే అర్థం అయిపోతుంది. మరి అటువంటివాడు మరి ఆ మూలకి నిచ్చినేసుకొని పైకి ఎక్కాడు. నేనుంటే పట్టుకునేదాన్ని, అసలు నేను ఉన్నప్పుడే కాయలు ఉన్నాయని చూసేవాడు. నేను లేకుండా చూసి ఏం చేశాడంటే ఆ నిచ్చినేసుకొని పైకి ఎక్కాడు. మరి ఎట్టెక్కాడో మరి ఎట్ట దిగిపోయాడో తెలియదు, కానీ ఆయన అయితే మైండ్ లేదంట. ఇది కిందకి దిగొస్తున్నాడంట. మరి ఆ నిచ్చిని కూడా వేకులు ఊడిపోయి వెనక్కి పడిపోయాడు. వెనక్కి పడిపోయి ఆ రేకులు కూడా పగిలిపోతే చెట్టులో ఉన్నదానికి డాము నిలబడింది. ఈ కాకులు కోతులు కూడా బెదిరిపోయి పారిపోయినాయి ఆ మోతకి. నేను అనుకున్నాను ఏంటి ఇంత మాకు వచ్చింది, దేనికి వచ్చింది, ఏ వాళ్ళ చెట్టు ఎక్కి కమ్మీరికి పడిపోయాడా అని నాకు భయం వేసి వస్తుండే వాటి ఈ నడుగులై పట్టుకొని ఒక్క పట్టుకుపోయి ఉన్నాడు. ఒక్క పట్టుకుని పోయేసరికి నాకు భయం వేసి కంగారు వచ్చి కింద పడిపోయాడు. కాలు వచ్చి మరి ఎందుకని అయ్యిందని అని చెప్పి గవ్వ పరిగెత్తుకుంటూ వచ్చి ఏడ్చుకుంటూ వచ్చి మరి జెండు పనులు ఉండింది. ఆ జెండు పనులు రాసి రక్తం రాస్తే అసలు కాలు మాపలేకపోతున్నాడు. మరి ఏదైనా దెబ్బ కానీ ఏదైనా నొప్పి వచ్చినా నాకు ఎప్పుడు చెప్పడం. ఆయనకు అందరూ ఆయన హాస్పిటల్కి అందరూ బిడ్డ తీసుకుని వేసుకుంటే అయితే కాముగా ఉంటాడు. నువ్వు ఏదైనా చెప్పవో నీలోనే నువ్వు పెట్టుకొని ఉంటావు అని చెప్పండి. అసలు నడవలేకపోతున్నాడు. నాకు భయం వచ్చి టెన్షన్ వచ్చేసేస్తుంది, వణుకు వచ్చేస్తుంది, దడ వచ్చేస్తుంది. నేనైతే కట్టుకోలేకపోతున్నాను. ఈసారి ఏం చేయాలని ప్రార్థన చేసుకుంటుంటే మన అయ్యగారికి ఫోన్ చేశాను. అయ్యగారికి ఫోన్ చేసి ఇట్లా ఉన్నది, నేను ఇప్పుడు వచ్చేసేస్తానమ్మా, మరి అట్లా ఇంటూ ఎట్టగు ఎక్స్రే తీస్తే మరి కాళ్ళకి ఏదైనా మొదలు చూపించుకోవాలి అని చెప్పి అయ్యగారు అంటున్నారు. అయ్యగారు అంటే ఈయన వద్దు ఇప్పుడు మళ్ళీ చిన్నవారు కదా పాటల్లో ఉంటారు వద్దంటే అయ్యగారు నేను ఖాళీలే వస్తాను అని అంటుంటే కాదులే ఇక్కడ హాస్పిటల్ ఉంది అది చూపించుకొని మరి మా బాబాయ్ కొడుకు ఆటోలో ఆ ఆటోలైనా తీసుకొని వస్తాలే అని అనుకున్నప్పుడు అయ్యగారిని మరి ప్రార్థన చెప్పినప్పుడు మరి అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేశాక హాస్పిటల్కి వెళ్తే మరి హాస్పిటల్ అయితే లేవు, 3ంటికి వెళ్తామని అన్నారు. సర్లేమని ఇంటికి వచ్చాక మరి అమ్మగారు ఫోన్ చేసింది. అమ్మ మమ్మల్ని తడిగొట్టు చుట్టేసేమ్మా, వేసి రక్తం రాసి ప్రార్థన చేసుకుని తడిగొట్టు చుట్టేమన్నప్పుడు మరి ప్రార్థన చేసిన వేసి రక్తం రాసినప్పుడు తడిగొట్టు చుట్టాను. పడుకున్నాడు. పడుకున్నాక 2ంటికి లేచాడు. లేచి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఆయన ఏం చేశాడు, 2 ఇంజక్షన్లు వేసి పిల్లలు ఇచ్చాడు. బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కాలు మట్టికి కింద మాపలేకపోతున్నాడు, ఇట్లా మడుగుతోనే నడుపుతున్నాడు. మరి అది ఎటువంటి ఏమీ లేకపోకుండా ఎందుకంటే సాయంత్రం ఏదో గర్భిలు అక్కడ చేయాలని చూసింది. ఏదో గర్భిలు చేసి అక్కడ ఏదో చేయాలనుకున్నప్పుడు నిజంగా అసలు దేవుడు అక్కడ ఉండి మమ్మల్ని ఎంతవరకు కాపాడుతున్నది. ఎన్నో అపాయం నుంచి దేవుడు ఆయన రక్షించాడు, కాపాడాడు. అందుకని దేవుడికి వందనాలు. మరి మా భర్త కూడా మరి మందిరానికి రావాలని నాకు ఎంతో ఆలోచన ఉంది. మరి ఆయన మందిరానికి రావాలని మీ అన్ని పాటలు జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించుగా. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, బిడ్డలు చెప్పబడిన సాక్ష్యంలో వారి జీవితాల్లో నువ్వు చేసిన కార్యాలు బట్టి అయా నేను స్తుతిస్తూ ఉన్నాను.
ఎందుకంటే మేమైతే బలహీనలు మేమైతే ఎందుకు పనికిరాని అయ్యా మాకైతే లేదు ప్రభు. కేవలం నీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకోవాలి. అనేక అపాయాల నుంచి తప్పించి అనేకమైన నిందలు అవమానాల నుంచి తప్పిస్తూ ఈ రీతిగా నీ పాసంలో ప్రార్థించటం చూపు నీ కృపను బట్టి వందనాలు నాయన. అయ్యా ఇదిగో నిజమైన ప్రభా అయ్యా అనేక సార్లు నాయన అపాయాల నుంచి అయ్యా తప్పిస్తున్నారు ప్రభా. దాన్ని బట్టి నీకు వందనాలు. సంఘం చేస్తున్న ప్రార్థన మీరు ఆలకిస్తూ ఉన్నారు తండ్రి, నీకు వందనాలు. అయ్యా బిడ్డలు ఇంకా చెప్పిన సాక్ష్యాలు అయ్యా మీరు దీవించండి నాయన, ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. చెప్పలేని వారిని కూడా మరొక సమయానికి చెప్పి నేను గణపరిచే కృపను మాకు దయచేయమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడతాం, కానుకలు పాట పాడుకుందాం. నీ ధనము నీ ఘనము